హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలామంది మనం ఏం ఆలోచిస్తుంటామంటే, నేను ఏదో ఒక పని చేయాలి, ఇప్పుడు చేస్తున్న పనిలో అంత సంతృప్తి లేదు సరైన ఆదాయం లేదు, నాకు అదనపు ఆదాయం కావాలి, ఇలా ఆలోచిస్తారు. కానీ చేయడానికి సమయం సరిపోవట్లేదు. ఈరోజు స్టార్ట్ చేద్దాం, రేపు స్టార్ట్ చేద్దాం, వచ్చే వారం చేద్దాం, లేకుంటే వచ్చే నెల చేద్దాం అని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటారు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, అన్నిటికంటే పెద్ద నేరం వాయిదా వేయడం. మనం చేసే పని చట్టబద్ధమైనప్పుడు, న్యాయబద్ధమైనప్పుడు సందేహించాల్సిన అవసరం లేదు. సో ఎవరితో సంజాయిషి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. సో ఎవరు ఏమనుకున్నా, నేను ఈ కార్యక్రమాన్ని చేయాలనుకుంటే మళ్ళీ ఆలోచించకుండా వెంటనే స్టార్ట్ చేయండి. మీరు వాయిదా వేస్తున్నారంటే ఖచ్చితంగా నేరం చేస్తున్నట్టే. సో ఇది అందరూ కూడా దృష్టి పెట్టుకోండి. అలాగే మీరు చేసే కార్యక్రమాన్ని ఇంకా కొందరు, నేను ఇది చేస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో, దానివల్ల నేనేమన్నా అవమానంగా ఫీల్ అవుతానేమో, ఇలా కూడా ఆలోచిస్తుంటారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఉన్నతంగా ఉన్నంత వరకు ఎవరు కూడా మిమ్మల్ని అవమానించరు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు మీకు తోడురారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకొని, మీరు మంచిగా ఉన్నత స్థాయికి ఎదిగినప్పుడు చెప్తాం కదా, నీడ ఉంటేనే పక్షులు ఉంటాయి, సో బెల్లం ఉంటేనే చీమలు ఉంటాయి. సో ఇది అందరం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడైతే కష్టపడి పని చేయాలని ఆలోచిస్తామో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదగడానికి అవకాశం ఉంటుంది. విజయం ఖచ్చితంగా సాధించగలం. ఒక్కసారి ఏదైనా ఫెయిల్యూర్ అయితే అంతటితో మళ్ళీ ఏదో అయిపోయింది, నేను ఇంకేమీ చేయలేను, నా జీవితం ఇంతే, ఇట్లా ఎవరు కూడా ఆలోచించడానికి 1% కూడా మీరు నిరుత్సాహపడాల్సిన పని లేదు. గజనీ మహమ్మద్ లాంటి వాడే 17 సార్లు దండయాత్ర చేసినారు. ఇది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సాధించగలం. నేను ఏదైనా కూడా సాధిస్తాను, ఖచ్చితంగా సాధించాలి అనే నమ్మకాన్ని, ఆ కాన్ఫిడెన్స్ని మీరు ఎప్పుడు కూడా వదులుకోకూడదు. సో ఈ విధంగా మీరు వెంటనే మీరు ఖచ్చితంగా ఏదైనా సాధించాలని ఆలోచనలో ఉండారు అంటే, ఏదో పని చేయాలని ఆలోచిస్తున్నారంటే వెంటనే స్టార్ట్ చేయండి. మరో ఆలోచన చేయొద్దు. రోజుకి కనీసం ఒక్క గంట చాలు. ఒక్క గంట మీరు చేయాలనుకున్న పని పైన ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇది క్రమం తప్పకుండా కనీసం ఒక 21 రోజులు మీరు క్రమం తప్పకుండా ఒక్క గంట మీరు చేయాలనుకున్న పైన ప్రత్యేక దృష్టి పెడితే అది అలవాటుగా మారిపోతుంది. సో ఖచ్చితంగా మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. సో అది మీరందరూ కూడా దృష్టిలో ఉంచుకొని, మీ సక్సెస్కి మీ కృషే ఆయుధంగా మార్చుకోండి. అలాగే మనం చాలా సామెతలు అంటుంటాం, కష్టపడి పనిచేస్తే విజయం సాధించవచ్చు, శ్రమ నీ ఆయుధమైతే ఫలితం నీ బానిస అవుతుంది. అలాగే కష్టపడే కాదు, ఇష్టపడి కూడా పనిచేయాలి. సో వీటన్నిటిని కూడా మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఖచ్చితంగా మనం మంచిగా ప్రయత్నం చేస్తే సాధించలేదంటూ ఏమీ లేదు అని గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మీరందరూ కూడా వెంటనే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి తొలి అడుగు వేయాలని తెలియజేసుకుంటూ, సో ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.